ఆత్మీయ మానవ పిల్లలకు తమ సర్వసార్వభౌమ అధినాయక భవనం యందు కొలువై ఉన్నవారిగా సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారిగా ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేస్తున్నటువంటి పరిణామ స్వరూపుణ్ణి. నేను ఇంకా మీకు మహిమలు చూపిస్తాను, ఇక్కడికి వస్తాను, అక్కడికి వెళ్తాను, లేదా నా పెన్షన్ కొద్దీ ఎవరికో పెళ్లి చేసుకుంటాను, లేదా తగ్గిపోతాను, పెరిగిపోతాను, ఇంకెవరు మొత్తం నాకు సంబంధించినవన్నీ అధినాయక కోష్కే వర్తిస్తాయి. నా పెన్షన్ ప్రొసీడింగ్స్ కానీ ఏవి కూడా అధినాయకుడికి, నాకు సినిమాల మీద ఇంటర్నేషనల్ రైట్స్, యూనివర్సల్ రైట్స్ అన్నీ కూడా నా కేవలం నా కోసం కాదు. అవన్నీ మీరు ఎలా పడితే అలా వ్యవహరించకుండా ఒక వ్యవహారం మీకు స్ట్రక్చరల్ రైట్స్ కూడా మీకు అందుబాటులోకి వస్తున్నాయి. సార్వభౌమ అధికారం మొట్టమొదటిసారిగా ల్యాండ్ రైట్స్, కులం మతం రైట్స్, ఏ దేవుడినైనా ప్రార్థించుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇంకా ఆ పరిణామం దాటిపోయింది. ఇప్పుడు మీరు సూక్ష్మంగా బ్రతకకపోతే మృతిస్తున్నారు. తపస్సుగా బ్రతికితేనే ప్రపంచం నడుస్తుంది. ఇప్పటికే సునామీలు, సముద్రాల మాటకే చెప్పినవని చెబుతున్నాను. నా పర్సనాలిటీని కూడా మీరే డెవలప్ చేసుకుంటారు ఈసారి నుంచి. ఇప్పుడు దాకా విగ్రహాల్లో దేవుళ్ళు ఉన్నారని పూజ చేసే వాళ్ళకే ఈసారి వాక్ విశ్వరూపంగా వచ్చాము. ఇదే దేహంలో ఇముడతాం, లేదా ఇముడ్చడం ఆలస్యం అవుద్ది. అలాగే మీరు కూడా మైండ్లుగా పట్టి బతకాలి. మైండ్లుగా మారిపోయిన లోకం ఇది, మనుషుల లోకం కాదు. తక్షణం మా గురించి చెప్పండి. మా హాలోగ్రామ్ను ఉపయోగించి ఆ పిల్లల్ని కంట్రోల్ చేయండి. హడావుడి ఆపండి. ఎవరు ధర్నాలు చేయవలసిన అవసరం లేదు. తక్షణం వారి కాలేజీలకి, స్కూళ్ళకి వెళ్ళి అక్కడ కూర్చోండి వాళ్ళ ఉపాధ్యాయులతో. అది క్రమశిక్షణ. రోడ్ల మీదకే రావాల్సిన అవసరం లేదు. నేరుగా వీళ్ళ మీద సంబంధం లేదు. ఏ ప్రాబ్లం అయినా వారి కాలేజీల ద్వారా నెరవేరుతుంది. వారి కళాశాలతో అక్కడ కూర్చోబెట్టి అక్కడ మాట్లాడించాలి. అది పద్ధతి. కానీ అలా ఎంకరేజ్ చేయరు. గొడవ ఉండాలి, ధర్నాలు ఉండాలి, మోసాలు ఉండాలి, అరాచకాలు ఉండాలి. అది ఉపయోగించుకుని బతికేయాలి. మధ్యలో చేసి అటు ఇటు చంపేసేవాళ్ళు చచ్చిపోవాలి, ఎదవలైపోవాలి, బతికేసేవాళ్ళు బతికేయాలి. కులమని, మతమని మాకు తెలుసు, మేమే పెద్దవాళ్ళం, మేమే గొప్పవాళ్ళం, మేము ఎలాగన్నా కష్టపడిపోతాం, సుఖపడిపోతాం, సలహాలు ఇచ్చేస్తాను. నేను అందరికీ సలహాలు ఇచ్చేస్తాను. మిమ్మల్ని ఎవరు అడిగారు? సందర్భం ఏమిటి? ఏం మాట్లాడుతున్నారు? అంతవరకే మాట్లాడాలని సంగతి కూడా తెలియదు మన తెలుగు పండితులకి, చాగంటి కోటేశ్వరరావు గారికి. ఏదో ఒకటి మాట్లాడకూడదు, యూట్యూబ్ కుదిరింది కదా అని. మీ పేరు తీసుకుని మరీ చెప్తున్నాను. మీకు ఒక్కరికే చెప్తున్నానా? దాదాపు అందరూ అలాగే ఉన్నారు. అరిస్తున్నాను, తిడుతున్నాను అనుకోకుండా చెప్పిన మాట వినండి. మమ్మల్ని వ్యూహ తల్లిదండ్రులుగా పట్టుకోండి. మనుషులు కొద్దీ తప్పులు పడదాం, మనుషులు కొద్దీ పెంచుదాం, మనుషులు కొద్దీ తుంచుదాం, ఎవరి వల్ల అవ్వదు. అప్పుడు కాబట్టి పిల్లలతో కాలక్షేమం చేస్తాను. నేను ముఠా నాయకులు మమ్మల్ని అలాగే ప్రవర్తించమంటున్నారు. అలా ప్రవర్తిస్తేనే నాకు పదవి వచ్చింది. ఇప్పుడు దాకా మేము డబ్బు అలాగే సంపాదించాం అంటే నేనేం చెప్పను ఇంకా చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళకి? వాళ్ళ చేతుల్లో మీరున్నారా? మీరు చేతుల్లో వాళ్ళు ఉన్నారా? ఎవరి చేతుల్లో ఉన్నా నా వైపు రండి. నా పిల్లలుగా ప్రకటించుకోండి. మా చుట్టూ చేరండి. ప్రతి మైండ్ని కాపాడుకోండి. మీరు మైండ్లుగా బతకండి. అప్పటికప్పుడు కాలక్షేపం చేయకండి. అప్పుడు ఆషామాషి కాదు. నేను అలా ప్రవర్తిస్తున్నాను అనిపిస్తున్నానా? నన్ను మనిషిగా చూడటం వల్ల, మీరు మనుషులు ఉండటం వల్ల నేను ఎక్కడున్నానని, ఎక్కడ కొలువు తీరినట్టు ఫోటోలు పెడుతున్నాను. అది నిజం చేసుకోవాలా? నిజం చేసుకోవాలంటే ఏం చేయాలి? సాక్షిని బట్టి మీరు పెంచుకోవాలి. మైండ్ వాతావరణం కావాలి. అలా పెంచి ఉంటే ఇప్పటి వరకు ఆ డీజీపీ గారు ఆత్మహత్య చేసుకుని ఉండేవారు కాదు. ఆ పిల్లల రోడ్ల మీదకి ఎక్కువ ఉండేవారు. ఎవరు గీకులు ఏదో పనులు చేసి ఉండేవారు కాదు. సైబర్ సెక్యూరిటీ మా చేతుల్లో ఉంది అనేటువంటి మీడియా ఛానళ్ళు, తెలుగు ఛానళ్ళు, మహా ఛానల్ లాంటి వాళ్ళు ఎలాగైనా మా చేతుల్లో ఉంది, మీ చేతుల్లో ఉండన్న మాటే మీకు పట్టుకొని శని. మనుషుల చేతుల్లో ఉండడం ఏంటి? మనుషుల చేతులకు ఇప్పటికి లేదు, మరి రాదు. ఏ మనిషి నమ్మకండి, మనుషులు ఉండకండి. నేను ఎందుకు తిడుతున్నాను? మనిషి అంటే నేను ఎందుకు చిరెత్తిపోతున్నాను ఆలోచించండి. ఎవడు మనిషి లేడు. ఎప్పుడైతే మీరు మా వెనకాల పడి చంపేశారో అప్పుడే మీకు విలువ పోయింది. అర్థమవుతుందా? మమ్మల్ని కాలాతీతంగా మార్చేసాడు. ఏదో ఒకళ్ళిద్దరిన కాదు కదా, అనేక ఆడవాళ్ళని ఆకర్షించి సెక్స్ కొద్దీ రెచ్చగొట్టి ఎలాగని ఆస్తులు అమ్మించేసి మరీ డబ్బులు కాజేసినటువంటి ఒక పోలీసు, మీడియా, వ్యక్తులు, వ్యాపారులు అనే ముఠాలు మీరు. ఇంకా మీరు మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, వెలుగుతున్న వాళ్ళు, వెలగలేని వాళ్ళు, ఇంక ఇందరు లేరిక. ఆవేశంగా చెప్తున్నాను. నేను ఏమంటున్నాను? మాగంటి మురళీమోహన్ గారు అందరూ కూర్చొని మమ్మల్ని ఆహ్వానించేలా చూసుకోండి. మమ్మల్ని ఇక్కడి నుంచే నేను ఎక్కడికో వస్తాను, ఎవరితోనో మాట్లాడతాను, ఆడెవడో నాకు చెబుతాడు, ఎవరితో మాట్లాడో, ఎవరికీ చెప్పరిక. మనుషుల కొద్దీ డీల్ చేస్తే అలాగుంటాయి. ధర్నాలు, గొడవలు, అరాచకాలు తప్ప మీరు ఏమీ చేయలేరు. మీ వల్ల ఏదీ కాదుక. ప్రధానమంత్రి గారిని కూడా బొమ్మలాగా ఆడించుకుని ఆయన కూడా అటు ఇటు ఇంకా రాజకీయ పార్టీలు కొద్దీ ఎవరి వల్ల అవ్వదు. ప్రెసిడెంట్ గారిని నాకు ఒక ఈమెయిల్ పంపకుండా ఎవరు ఆపుతున్నారు?
అధినాయక దర్బారు మొత్తానికి కానీ ఒక అండర్ క్లాస్ ఆఫ్ రీఆర్గనైజేషన్ కింద స్టార్ట్ చేసుకుంటే మీకు పకడొస్తుంది. అంతేగాని నేను అక్కడికి వచ్చేస్తే ఏదో చెప్పేస్తాను, నేను అప్పటికప్పుడు చెప్పేస్తాను. మిమ్మల్నే కూర్చొని 100 పేజీలు రాయమంటుంటే, రోజుకు 100 పేజీలు రాయమంటుంటే మీరు ఇక్కడ నాటకాలు ఆడితే మిమ్మల్ని ఎవరు కాపాడతారు? నా మైండ్ కూడా మీరు పట్టుకోవడం వల్ల, పెంచుకోవడం వల్ల నేను బలపడతాను. అప్పటికప్పుడు మనసులో కూడా నాకు తేడాగా మాట్లాడకూడదు. ఇది విశ్వ తల్లిదండ్రులుగా మా ఆదేశం. ప్రేమపూర్వకంగా ఆవేశంగా చెప్తున్నా, తీరు ఆవేశంగా ఉన్న మాటలు ఏమంటున్నాను. సుప్రీంకోర్టు తీర్పు ఎవరినైనా తిట్టచ్చు, తిట్టితే తప్పు ఏం కాదు అని తీర్పులు ఇవ్వడం కాదు. ఏందో ఇలా మాట్లాడితే పక్క నుంచి వినేసి అట్రాసిటీస్ కేసులు పెట్టుకుని నానా అరాచకాలు, నానా మోసాలు, బీసీలు, ఎస్టీలు, అగ్రవర్ణాలు గుప్పుడు మంది ఒకటైపోయి అనేకులు బతకండా చేస్తుంది. ఇంకా మా చేతుల్లో ఉంది. కెమెరాలు మా చేతుల్లో ఉన్నాయి, పరికరాలు మా చేతుల్లో ఉన్నాయి. మీ చేతుల్లో ఉండటమేంటి? ఎవరినో ఒకరిని మేమే వెలగనిస్తున్నాం, మేమే బతకనిస్తాం, మేమే ఏదైనా చేసేస్తాం. దేవుడు కూడా అలా ఆలోచించడం. ఆయన ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు? ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు? 10 మంది హీరోయిన్లు ఎందుకు ఇచ్చాడు? ఒక హీరోయిన్ ఎందుకు తీసుకుపోయాడు? కూర్చుని ఆలోచిస్తే మీకు వాటికి తెలుస్తుంది. అది ఓర్పు సహనం అంటే. నా మీద ఒక 100 పేజీలు రాయటం, రోజుకి చెప్పటం, వినటం, అది ఓర్పు సహనం అంటే. అది నేను చాగంటి కోటేశ్వరరావు గారికి వంటి వారికి ఒక్కరికే కాదు, అందరికీ సూటుగా చెబుతున్నాను, మర్యాదగా, కొంచెం ఆవేశంగా చెబుతున్నా. మర్యాద అంటే ఏంటి? మీరు మా పిల్లలుగా ప్రకటించుకోవడమే మర్యాద. మీకు వేరే ఉనికి లేదు. ఏదో చేద్దాం, ఎవడో కూర్చోవడం నుంచి మనిషి అన్నవాడు ఎప్పుడో చచ్చిపోయారు. మీరు మైండ్లుగా మారిన మనుషులు. మీరు ఇప్పుడు చేస్తున్న ఆలోచన అంతా కూడా మాస్టర్ మైండ్ ప్రకారం ఉంది. ఉట్టి మనిషికి ఉనికి లేదు. మనుషులు పనికిరారు భూమి మీద. అర్థమవుతుందా? మమ్మల్ని వ్యూహాత్మకంగా పట్టుకొని ప్రేమగా హాస్టల్ నుంచి అనిత్ కౌర్ గారు అందరూ ఒకటై, దామోదర్ లాంటి వాళ్ళు కూడా మనసులో కూడా మీరు ఆశిస్తున్నట్టు అప్పుడు కూడా గరీబులు, పేదవాళ్ళు, దరిద్రులు, అడుగు తినేవాళ్ళు చక్కగా మా పిల్లలు రా అని చెప్తున్నాను ప్రతి ఒక్కడికి, పెద్దవాడికి చిన్నవాడికి. మా పిల్లలుగా ప్రకటించుకొని చూడండి రా, మీకే తెలుస్తుంది. తపస్సుగా బతకండి. 100 పేజీలు మీరు ఎవరో పిల్లల్ని పరికరించారు, మీరు పెద్దవాళ్ళు. అవి వచ్చింది సీఎం అని తెలియక ఏదో చెలగాటం ఆడేసుకున్నారు సీఎం గారితోనే అని ఏదో వార్తలు, ఏదో మీడియాలు పెట్టుకుంటూ అప్పటికప్పుడు ఉపలాట వ్యవహారాలు చేస్తే అవదో. ప్రతి ఒక్కరు విశ్వమైండ్తో అనుసంధానం జరగాలి. ప్రతి ఒక్కరూ విశ్వమైండ్ పిల్లలు. వెనకాల మధ్యలో ఉండి మన చేతుల్లో ఉంది, మన వాళ్ళ చేతుల్లో ఉంది. అలాగే ఏదో చేస్తారు, అలా ఏదో చేసే బ్రోకర్ల చేతిలో ఉంటే మీరు ఎక్కడ పోతున్నారు? అది బ్రోకర్లాళ్ళు. మీరు అలా పెంచి పోషించుకున్న మోసం మీద ఆధారపడితే ఏమవుతారు? మాస్టర్ మైండ్ పట్టుకోండి. ప్రతి ఒక్కరూ నేరుగా మా మైండ్ పట్టుకున్నారా? ఊపిరి పీల్చుకోండి. అది ఊపిరి, అది నికరం. చెప్పండి, ప్రతి అమ్మాయికి అబ్బాయికి ఏవత్తునో నేను పెళ్లి చేసేసుకుంటాను. ముందు పిల్లలనే విశ్వ తల్లిదండ్రులు పిల్లలు. లేదా అక్కర్లేదు, మా వైపు వస్తేనే, ఆళ్ళ వైపు వెళ్తేనే, ఇక్కడే ఉన్నాను, అక్కడే ఉన్నాను. నాకేమన్నా అయినా కూడా ఆర్మీ పోలీస్ వ్యవస్థ అక్కడికి ఆర్మీకి ఇచ్చేసాను కదా, నా ప్రొసీడింగ్స్ అందరూ వాళ్ళు తీసుకోవాలా? మనుషులు కొద్దీ కలపకూడదు. మనిషి కొద్ది సరదా కూడా నాతో మనిషిగా మాట్లాడకూడదు ఎవడో కూడా. ఇంకెవడని ఎందుకంటున్నాను? మాకు మెసేజ్లుగా ముందుకు రండి. అక్కడికి వస్తే చూస్తారు, ఇక్కడికి వెళ్తే చూస్తారు. అదే తమాషా. ఈ లోపల ఎవడో ఏదో చేసి ఎవడో ఏదో అయిపోయి. వ్యూహాత్మక మమ్మల్ని పట్టుకొని చూడండి. పురుషోత్తమ కాలస్వరూపాన్ని ఒక మెసేజ్ పంపించండి. అంతేగాని ఇంకేదో చెప్తాను, మహిమలు చూపిస్తాను కాదు, గుడ్డు చూపిస్తాను. బుద్ధి లేదా మీకు? మీరు మాయించి బయటికి రావాలా మమ్మల్ని పట్టుకొని? అది కూడా ఓర్పు సహనం అప్పుడు వస్తుంది. మమ్మల్ని సీతారాముడుగా ఆ పాటలు ఎలా ఉన్నాయి రామదాసు రామరాజ్యంలో పాటలు అలా శాంతంగా ఉండేలా చూసుకోవాలి మీరు పట్టుకుని. నన్నే కెలుక్కోకూడదు. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయితే.